ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఆ నేత క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. తమ గడప వద్దకే శాసనసభ్యుడు వచ్చి సమస్యలు తెలుసుకుంటుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యుడు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమస్య మీది పరిష్కారం నాదే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫేస్ టు ఫేస్. జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం ఇలా ప్రతి గడపకి దొరుకుతూ ఇంటికి కూడా తిరుగుతూ ప్రజల నుంచి ఏదైతే స్పందన వస్తుంది, అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు ఏంటి, వీటన్నిటిని కూడాను స్వయంగా తెలుసుకునేందుకైతే మాత్రం కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అయితే దీనికి స్వల్ప విరామం తర్వాత మళ్ళీ కూడా ఆయన ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి రావడం జరిగింది. అయితే ఈరోజు 10వ వార్డులో ఎమ్మెల్యే పర్యటిస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ 10వ వార్డులో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రజల నుంచి ఎలాంటి స్పందనలు వస్తున్నాయి, అంటే ఆయన ప్రధానంగా ఎలాంటి లక్ష్యాలతో ముందుకెళ్తున్నాడు, ప్రజల నుంచి ఎలాంటి స్పందనలు వస్తున్నాయి, ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యలు ఏంటి, వీటన్నిటిని కూడా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. స్వల్ప విరామం తర్వాత ప్రజల్లోకి వస్తున్నారు, ఎలా ఉంది స్పందన, ఎలాంటి సమస్యలు మీ ముందుకు వస్తున్నాయి, ఏ లక్ష్యాలతో మీరు ప్రజలు ముందుకు వచ్చారు, అసలు ప్రధానంగా ఈరోజు మీరు స్లమ్ ఏరియాలోనే అంటే ఏదైతే మురికి వాడలు ఎక్కువ ప్రాంతాలు మీరు పర్యటిస్తున్న పరిస్థితి, వీటిని ఏ రకంగా మీరు మార్పు చెందించబోతున్నారు, ఈ రోజు అంటే నిన్నటికి ఈ రోజుకి అంటే స్వల్ప విరామంతో వస్తే ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన లభిస్తుంది? ముఖ్యంగా నన్ను కావలి ప్రజలందరూ కూడా 33,000 ఓట్ల మెజార్టీతో నన్ను కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గెలిపించిన రోజు నుంచి నేను జవాబుదారీతనంగా ఉండాలి, ప్రజలతో మమేకం కావాలి, ప్రజల అవసరాలు తీర్చాలనే ఒక దృఢ సంకల్పంతో ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా ప్రజల్లో దాదాపు 190 మంది అవసరాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటి వరకు వచ్చి కానీ మా కార్యాలయానికి వచ్చి చెప్పుకోవడానికి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నట్లో వాళ్ళు రావడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో మనమే ప్రజల దగ్గరికి వెళ్దాం, ప్రజల ముంగిటికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుందామని చెప్పి ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాను కావలి పట్టణంలో. అయితే వచ్చేటప్పుడు ప్రజల దగ్గరకు పోయేటప్పుడు ఎంతో కొంత నిధులతో పోతే వాళ్ళు అడిగిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చేయగలిగితే సత్వర న్యాయం చేసిన వాళ్ళు అవుతాం, వాళ్ళు కూడా మానసిక ఆనందాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. పాలకుల మీద ఒక అపనమ్మకం ఉన్నటువంటి ఈ రోజులు అంటే చెబుతున్నారు చేయకుండా పోతున్నారని ఒక అపనమ్మకం, దానికి తిరగరాస్తూ నమ్మకాన్ని పెంచాలనే ఒక దృఢ సంకల్పంతో ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఇటీవల కాలంలో 5 వార్డుల్లో దీన్ని స్వీకారం చూసి 5 వార్డులకు సంబంధించిన నిధులను వెచ్చించి అవన్నీ కూడా పూర్తి చేశాం. ఈరోజు నిధులను సమకూర్చుకొని ఈ రోజున మనం మంత్రివర్యులు మున్సిపల్ మంత్రివర్యులు నారాయణ గారు, పొంగూరు నారాయణ గారు ఈ రోజున కావలి నియోజకవర్గానికి నుడా కింద, అదేవిధంగా నుడా చైర్మన్ మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు మన కావలి టౌన్కి దాదాపు 15 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లకి ఈరోజు నిధులు వెచ్చించడం జరిగింది. కాబట్టి ఈరోజు కావలి టౌన్లో ఎక్కడ సిమెంట్ రోడ్ వేయడానికైనా ఈరోజు నా దగ్గర నిధులు ఉన్నాయి. అదేవిధంగా డ్రైనేజీల కోసంగా ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు మన కావలి నియోజకవర్గానికి మేము 80 కోట్లు కావాలని అడిగితే దాంట్లో 32 కోట్లు ఇప్పటికే మనకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది మొదట విడత. కాబట్టి డ్రైనేజీలని డెవలప్ చేయడానికి, ఉన్న డ్రైనేజీలు ఎక్కడైతే చెడిపోయినాయో వాటన్నిటిని రిపేర్లు చేయడానికి ఈరోజు 32 కోట్ల రూపాయల నిధులు మన దగ్గర ఉన్నాయి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ప్రజలకి ప్రతి ఇంటింటికి ట్యాప్ ఇవ్వాలి. ప్రజలు ఇంకా కూడా బిందెలు తీసుకొని చెల్లెమ్మలు అక్కలు రోడ్డు మీదకి వచ్చి బిందెలతో నీళ్లు తీసుకోవడం కాదు, ఇంటింటికి ట్యాపులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు అమృత పథకం కింద కావచ్చు, లేదంటే UIDF కింద ఈరోజు 43 కోట్ల రూపాయలు నిధులు ఈరోజు కావలి టౌన్కి వెచ్చించడం జరిగింది. కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణ తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, కావలి నుండి.